సార్ సార్ దంపుడు బియ్యం చాలా లావుగా ఉన్నాయి సార్. సన్న బియ్యం ఎప్పుడు తెప్పిస్తారు సార్? సరైన టైంకి వచ్చావు అబ్బాయి. ఇప్పుడు మనమంటూ ఒకటి సీడ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది ఆర్గానిక్ గా ఉండాలి, పనికి వచ్చేటట్టు ఉండాలి, దానికి ఆథరైజేషన్ ఉండాలి. ఇన్ని నామ్స్ ను మనం చెక్ చేయిందే మనం మార్కెట్ లోకి రాము. దానికోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తోటి 2016లో అప్రూవ్ అయిన RNR 15048 అనే వెరైటీ కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. అది అదృష్టవశాత్తు మనకు దొరికింది. అది 2016లో స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. 2018లో ఫార్మర్స్ సీడ్ గా కూడా అప్రూవల్ వచ్చింది అనమాట. ఇది మనకి 51 లోపు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి, తర్వాత వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది చెక్ చేసినట్టయితే ఇది బీపీటీ అంటేనే కొంచెం లావుగా ఉంటుంది గింజ. ఇది పాత వెరైటీ. ఇప్పుడు మీరు లావుగా ఉన్నాయి తినలేకపోతున్నారు అంటున్నారు. దీంట్లోనే RNR 15048 అనేది సన్న బియ్యం. ఇది ముతకగా ఉంటుంది కొంచెం, అంటే ముడి బియ్యం కింద లెక్కేసుకోండి. దీన్ని మళ్ళీ ఇంకొంచెం సింగిల్ పాలిష్ చేయించి తినడానికి వీలుగా ఇట్లా చేయించాను అనమాట. మీరు ఎవరైనా సరే లావు బియ్యం దంపుడు బియ్యం తినలేము అని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరికైనా సరే సన్న బియ్యం తోటి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. దానికి మనకు కొన్ని థీరీస్ ఉన్నాయి కాబట్టి ఆ రెట్రోగ్రేడేషన్ FRK సంగతి కూడా నేను మీకు పూర్తిగా వివరించి చెప్తాను. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నాకు ఈ కింద ఉన్న నెంబర్ కి పింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రసాద్ కొంజేటి.